వేతన జీవులపై పన్ను వాతలు. దేశంలో గడిచిన 5 ఏళ్లలో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. వేతన జీవుల ఆదాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. జీతభత్యాల కంటే ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఉద్యోగుల వాస్తవ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రవాణా ఛార్జీలు, మందులు, నిత్యావసర ఖర్చులు ఇంతకు భారమవుతూ ఉన్నాయి అంతకంతకును. సాధారణంగా ఉద్యోగులు ఒక స్థాయి జీవన విధానానికి అలవాటు పడి ఉంటారు. వాస్తవ ఆదాయం తగ్గినా ఖర్చులను తగ్గించుకోలేరు. అందుకనే తాము చెల్లించే ప్రత్యక్ష పన్నులో కొంత వెసులుబాటు దొరికితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. 2014-10లో ప్రామాణిక తగ్గింపును 1,00,000 వరకు పెంచుతారని, పన్ను సరళీకరణ చేపడతారని, రాయితీని పునరుద్ధరిస్తారని వేతనజీవులు ఆశించారు. కానీ ఆ మేరకు ఊరట లభించలేదు. వేతనాల్లో ప్రామాణిక తగ్గింపును 50,000 నుంచి 75,000కు పెంచారు. స్లాబ్ మాదిరిగా పన్ను రేట్లను మార్చినప్పటికీ గరిష్టంగా 17,600 వరకే పన్ను భారం అయితే తగ్గుతుందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకైతే ఆశించిన మేరకైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పన్ను రేట్లను అయితే పెంచలేదు. ముఖ్యంగా ఉద్యోగినులకు ధరలు తగ్గినట్లు అయితే కనిపించడం అయితే లేదనమాట. ప్రభుత్వ రాబడిలో కార్పొరేట్ పన్ను కంటే ఆదాయ పన్ను శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం సో పెద్దగా జీతాలు అయితే పెరగట్లేదన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఇప్పుడు కన్నా నెక్స్ట్ బడ్జెట్లో అయితే కనీసం ఉద్యోగులకు ఆదాయ పన్నుకు సంబంధించి పరిమితులు అయితే విధించాలని తగ్గించాలని చెప్పి కోరుతున్నారన్నమాట. సో ఇది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.